హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మధు వైజాగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? గైస్ మనం ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే సొంట్యం వేలో నుంచి వెళ్తే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ పక్క నుంచి స్ట్రైట్గా వెళ్తే రోడ్లో లెఫ్ట్లో ఈ రోడ్డు ఉంటుందన్నమాట. దీనికి ఆపోజిట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇదే ల్యాండ్ మార్క్. ఈ లెఫ్ట్లో ఆర్చ్ చూసారు కదా, మీకు ఇందాక చూపించాను. ఆ ఆర్చ్ నుంచి వస్తే ఇలా బాబాగారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఇదనమాట స్ట్రైట్ వే. ఇంతకీ టెంపుల్ నేమ్ చెప్పలే కదా, మన అంటే అమ్మవారి పేరు వచ్చేసి దార్లమ్మ తల్లి అనమాట. అంటే అమ్మవారు ఒక్కరే కాదు, ముగ్గురు ఉంటారండి. దార్లమ్మ తల్లి, పైడితల్లమ్మ తల్లి, ఇంకా బంగారం తల్లి అని ముగ్గురు ఉంటారు. ఈ గుడి అయితే సూపర్ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ వెళ్ళే వే అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు. క్రౌడ్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఈ ప్రాబ్లం ఉండదు. ఎంత బాగుంటుందంటే చల్లటి గాలి, ప్రకృతి, ఇంకా నీడ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడంతా కూడా సర్విడ్ తోట అనమాట, రైట్లో అంతా. ఇంకోండి ఇక్కడ నేనైతే చాలాసేపు ఉన్నాను, ఎందుకంటే వెళ్ళేవే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడ కూల్గా ఉందని కాసేపు ఉన్నా. ఇంకా ఇక్కడ డౌన్లో బాగుంది కదా, అక్కడ ఫొటోస్ అన్నీ దిగుదాం అని చెప్పేసి ఇక్కడ నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. వే ఉన్నా సరే వెళ్ళడానికి వే చూసుకోకుండా ఇక్కడ నుంచి జంప్ చేశాను. కొంచెం ఆలోచించుకోవాలి కదా, మన వెయిట్, మన పర్సనాలిటీ కూడా. ఆ ఎక్స్పెరిమెంట్ తిప్పికొట్టింది ఏంటంటే నా హీల్ బెండ్ అయ్యి లెగ్ యాంకిల్ దగ్గర ఫోల్డ్ అయ్యి పెయిన్ వచ్చింది చాలా. అయినా కానీ ఇంకా ఇక్కడతో వీడియో ఎలా కట్ చేస్తాంలే అని చెప్పి ఇంకా కంటిన్యూ చేసా. పెయిన్ ఉన్నా అలా కవర్ చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళి ఇంకా చిన్నగా వీడియో తీసా. ఇదిగోండి వాటర్. ఇక్కడ ఏంటంటే ఇది నది అలాంటిది ఏం కాదు, వాటర్ స్టాక్ అయిన వాటర్, అంటే వర్షం వాటర్ ఏంటో మరి తెలియదు. ఇంత ఎండల్లో కూడా వాటర్ ఉంది ఏంటో మరి తెలియదు, కానీ నాకు తెలిసి గేదెలు ఇవి పవలించడానికి, స్నానానికి అనుకుంటా. కానీ బాగా అనిపించింది. అక్కడికి వచ్చా, ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. నేను లాస్ట్ ఇయర్ వచ్చా అనమాట, తర్వాత మళ్ళీ ఇదే రావడం. కానీ సండే టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అంటే వేలో కాదు టెంపుల్ దగ్గర. అలా కాకుండా మీరు ట్యూస్డే వస్తే చాలా బెటర్ అనమాట, ఎందుకంటే పూజ బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, చాలా బాగుంటుంది అనమాట. వే అంతా చూసారా మీకు? ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. గవర్నమెంట్ మేబీ ఇళ్ళ స్థలాలు అవి ఇస్తున్నారు కదా, అలా ఏమైనా ఇస్తారేమో తెలియదు, కానీ ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీరే చెప్తారు, ఖచ్చితంగా కామెంట్ కూడా చేస్తారు, అంత బాగుంటుంది. ఇగోండి టెంపుల్ వే అనమాట. ఇగో అమ్మవారి గుడి బోర్డు కూడా ఉంది కదా. ఇక్కడ నుంచి ఫుల్ మట్టి రోడ్ అనమాట. ఇక్కడ చూసారా జీప్లో వస్తున్నారు. ఇక్కడికి చాలామంది జీప్లు, కార్లు, బండ్లు, ఇంకా ఆటోలు, లారీలు లో వస్తారనమాట. చాలా నమ్మకమైన అమ్మవారు. అండ్ ఇంక ఇక్కడంతా మట్టి రోడ్డే కదా, ఇక్కడంతా జీడి తోటలు, చెట్లు అనమాట. కానీ ఇక్కడికి డే టైంలో ఫ్యామిలీ అంతా వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఈవినింగ్ టైంలో మాత్రం ఇలా మామూలుగా బ్యాచిలర్స్ అలా రావడం అంత మంచిది కాదంట. సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం, ఇంకా దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఏంటంటే పైన కొండలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అందరూ ఎవరు పార్టీ చేసుకుంటున్నారు. ఇంకా ఇటువైపు అంతా క్వారీ అనమాట, అంటే కొండని కొడుతున్నారు, ఏదైనా ప్లాన్ అనుకుంటా మేబీ. ఇంకా మనకి ఈ ఉన్నాయి కదా హిల్స్, ఈ కొండలు ఇవన్నీ కూడా కెమెరాలో ఎంత క్లారిటీగా పడతాయంటే చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్ళండి. ఎప్పుడైనా మీరు ఒకవేళ ఈ టెంపుల్ గురించి మీకు తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. అదే కాకుండా వెళ్ళాలనుకుంటున్నా సరే కామెంట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా నేను ఎనర్జీతో ఇంకా కొన్ని వీడియోలు చేయగలుగుతా. ఇంకా మీరు చూడలేని ప్లేస్లు అయ్యి ఉండొచ్చు నేను చూపించినవి. సో మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో మరి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి లారీలు, ఆటోలు, కార్లు, చెప్పాను కదా చాలామంది వస్తారు. ఇంకా ఫ్యామిలీస్తో ఇప్పుడు మన ఎర్నిమాంబ టెంపుల్లో ఇలా వెళ్ళినప్పుడు మనం ఫుడ్ అది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, కోడిని మేకని చేసి అక్కడే వండుకొని అక్కడే తిని ఉండి ఎలా వస్తాం, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ మామిడి తోట మధ్యలో చల్లగా, ఇంత ఎండల్లో కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి హాయిగా అనమాట. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా సరే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఫోన్కి సిగ్నల్ ఉండదు అనమాట. ఇది ఒకందుకు మంచిదే అనాలి, ఎందుకంటే అప్పటి రోజుల్లో ఎలా అయితే ఫోన్స్ లేవో అలా కాసేపు ఫోన్ లేకుండా ఫ్యామిలీతోనే కంప్లీట్గా స్పెండ్ చేసిన ఫీల్ ఉంటుంది. వాళ్ళకి మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా సరే ఆ కొంత టైం అయినా వాళ్ళతో స్పెండ్ చేసినాక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో ఉండేటప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నా సరిగ్గా కొంచెం వింటాం, కొంచెం వినం, అలా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే, వాళ్ళతో ఉండాల్సిందే. ఇంకా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే వండుకొని ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి హ్యాపీగా స్పెండ్ చేసుకొని కార్డ్స్ ఆడుకొని పార్టీలు చేసుకొని మగవాళ్ళు అయితే ఇంకా అలా బాగా అంతా చూసుకొని ఈవినింగ్కి వెళ్తారనమాట. అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇగోండి వాటర్ పైనుంచి ఇలా వస్తుంది అనమాట, కాల్వలాగా. ఇక్కడే వాటర్తో మనం కాళ్ళు కడుక్కొని అప్పుడు గుడికి వెళ్ళాలి. ఇదిగోండి గుడికి ఇదనమాట. మీరు అంటే గుడి అంటే పెద్ద గోపురం ఇది అది అలా ఏం ఉండదు అనమాట. ఇలాగే సింపుల్గా అమ్మవారు వెలిసారు. అది ఇంతకుముందు పాకలా ఉండేదట, దాన్ని ఇప్పుడు కొంచెం షెడ్లా చేశారు. అప్పుడు పంతులు గారు అలా కాకుండా కోయి దొరలు ఎవరో ఉండేవారట, ఆయన చేసేవారు. ఆయన తర్వాత ఆయన తనయుడు అంటే వాళ్ళ అబ్బాయి చేస్తున్నారనమాట ఇప్పుడు. కానీ ఎంత బాగా చేస్తున్నారో మీరు ఒకసారి వస్తేనే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే పళ్ళు, కాయలు, కొబ్బరికాయ అన్నీ తీసుకొని మనం ముడుపు కట్టాలనుకుంటే ముడుపుకి సంబంధించిన కూడా ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి పక్కన చెట్టు ఉంది కదా, ఇక్కడే కట్టాలన్నమాట. నాకు ఈ గుడిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ పంతులు గారు వాళ్ళు మనకి లోపలికి పిలిచి పూజ చేపిస్తున్నారు కదా. అంటే మంత్రాలు ఇది సగం మంత్రాలు లోపల మింగేసినట్టుగా కాకుండా స్పష్టంగా పలికి మనకి ఆశీర్వదిస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ ముడికి కూడా చాలా బాగా పూజ చేసి మన చేతికి ఇస్తున్నారు కట్టమని నాకు బాగా అనిపించింది అనమాట. నేనైతే పళ్ళుకాయలు అన్నీ తీసుకొని వచ్చి ఇంకా స్ట్రైట్గా శూలం ఉంటుంది కదా, ఇక్కడ శూలంకి త్రిశూలంకి దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి గుడిలోకి వెళ్ళాలి. ఈ వీడియో యాక్చువల్గా మీకు 1 వీక్ ముందే పోస్ట్ చేయాలి నేను, కానీ నాకు ఈ లెగ్ ప్రాబ్లం చెప్పాను కదా, 1 వీక్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మీకు శివరాత్రి వీడియో కూడా పోస్ట్ చేసేదాన్ని. కానీ మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా, అందుకని చెప్పి నేను ఇంకా శివరాత్రి రోజు తీసిన వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఇది కూడా ఇప్పుడు లేట్గా మీకు పోస్ట్ అయింది. ఎనీవే ఇంకా మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసి ఇంకా మంచి వీడియోలో మీకు తెలియలేనివి, మీరు తెలుసుకోవాల్సినవి కూడా నాకు తెలిసినవి ఏవైనా ఉంటే ఖచ్చితంగా వీడియోలు చేసి మీకైతే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసారా పసుపు కుంకుమ అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు మనం బొట్టు పెట్టుకొని పసుపు అంతా రాసుకొని ఆ నీళ్లు తలపైన చల్లుకొని అప్పుడు గుడిలోకి వెళ్ళాలి. ఇదిగోండి ఇద్దరు ఉంటారనమాట. ఇగోండి ఫస్ట్ ఉన్న అమ్మవారు మనకి దార్లమ్మ తల్లి, తర్వాత ఆవిడమ్మ పైడితల్లమ్మ తల్లి, లాస్ట్లో ఉన్నవారు బంగారమ్మ తల్లి అనమాట. ఇగోండి పంతులు గారు ఇద్దరు అన్నాను కదా, ఇటువైపు రైట్లో ఒక ఆయన, లెఫ్ట్లో ఒక ఆయన ఉంటారు. ఈ రైట్లో ఉన్న ఆయనేమో మనకి ఏదైనా కోరికలు ఉంటే అవి నెరవేరుతాయా లేదా అని పరిష్కారాలు చెప్తారనమాట. ఈయన పూజ చేస్తారు. మన చేతే పసుపు కుంకాలన్నీ వెయ్యించి మనం ముడుపు కట్టాలనుకుంటే ఆ ముడుపులో మనం ఏదైనా కోరుకున్నది అక్కడ చెప్పి ₹1 కాయిన్ కూడా అందులో పెట్టి అప్పుడు మన చేత ముడుపు కట్టిస్తారనమాట. అగరొత్తులు, ఆ హారతి అన్నీ కూడా మన చేతులతో మనకి చేయనిస్తారు. చక్కగా అనమాట. ఆశీర్వాదం కూడా చాలా బాగా ఇస్తారు. ఇదిగోండి మనకి కట్టిన తర్వాత ఆ పువ్వులు అన్నీ వేసిన తర్వాత మనకి కొబ్బరికాయ కొట్టుకొని రమ్మనమంటారు. కొట్టిన తర్వాత ఇస్తే పూజ కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకి చేత ముడుపు అనేది కట్టిస్తారు. ఇదిగోండి ఇప్పుడు ఈ ముడుపు పట్టుకొని కట్టిన తర్వాత మళ్ళీ 2 ప్రదక్షిణలు చేసి అంటే చెట్టు ఉంది కదా, మనం ఎక్కడైతే కడతామో అక్కడ కూడా 2 ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఈ ముడుపులో ఏంటంటే ఒక పేపరు, ఒక పెన్ను పట్టుకొని మా పేపర్లో మన కోరిక ఏదైతే ఉందో అది రాసి మన గోత్రం కూడా రాయాలి, మన పేరు కూడా రాయాలి. రాసి అప్పుడు ఇస్తే ఆయన ముడుపు కడతారనమాట. ఆ ముడుపుని పట్టుకుని ఇలా 2 సార్లు ప్రదక్షిణాలు చేసి అప్పుడు మనం ఇక్కడ కట్టాలన్నమాట. నేనైతే కట్టాను. నేను అనుకున్నది అయితే మళ్ళీ కూడా ఫ్యామిలీతో వస్తానని చెప్పి నేను దండం పెట్టుకున్నాను అమ్మవారికి. ఇదిగోండి ముడుపు కట్టాను. నాకైతే పెద్దగా ఏ కోరికలు లేవండి. ఉన్నది ఒకటే కోరిక, హెల్త్ ఇష్యూ. కొంచెం ఆ హెల్త్ ఇష్యూ ఒకటి క్లియర్ అయితే చాలానే అనుకున్నాను అంతే. సో ఇంకా నెక్స్ట్ టైం వద్దామని చెప్పి ఇంకా మొక్కుకున్నా. కానీ నేను చెప్పానని కాదు, ఒక్కసారి నేను చెప్పింది విని ఒక్కసారి ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో అయినా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పాప అలా వెళ్ళినా సరే
చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్గా ఒక సిటీ కల్చర్ నుంచి విలేజ్కి వచ్చిన ఫీల్ అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బాగుంటుంది అనమాట. చూసారా ఇక్కడ ఉయ్యాలు కట్టి చిన్నపిల్లలు ఊగుతున్నారు. వీళ్ళేమో ఈ చిన్నపిల్లలు డ్రింకులు అవన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారట బాగా. సో చూసారా అక్కడక్కడ అంతా అలా ఉన్నారు కూర్చొని, అది మొత్తం అక్కడ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి వెళ్తారనమాట. సో గైస్ ఇది ఉన్న టైంలో చాలా వీడియో అయితే చూపించగలిగాను నేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.